వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు పేరట వందనం తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవునితో మనం సంభాషిద్దాం. దేవుడు మనకి సహాయం చేయగలిగితే మనతో మాట్లాడగలిగే మాటలు గొప్పగాను మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవిగాను ఉండగలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఉన్నతమైన దేవ, ఉన్నతమైన విలువలు కలిగి మా జీవితాలను కట్టుటలో ఎన్నెన్నో గొప్ప తండ్రి ఆలోచనలు కలిగి ఆశయాలు కలిగి మా యొక్క జీవితాలను సరిదిద్ది చక్కపరిచి మీకు విధేయులుగా బ్రతికి మిమ్మల్ని మహింపరిచి తిరిగి మీరున్న చోటకి రావాలని మీ ఆలోచనలో భాగంగా ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాలు, పనులు నాయన, ఆరాధన పరిస్థితులను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మేము ఆరాధిస్తూ ఉండగా మీరు మాతో ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని నమ్ముచున్నాం నాయన. నన్ను మరుగుపరచండి తండ్రి, బలహీనుణ్ణి, శక్తిహీనుణ్ణి నీకు బలంతో శక్తితో నింపి మీరు నాతో మాతో అందరితో మాట్లాడి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, దుష్టుడే మాత్రం గలిబిలి చేయక ఆత్మీయ జ్ఞానంతో మేము నింపబడులాగిన మీ సహాయాన్ని కోరుతూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థనకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, మీ అందరికి కూడా దేవుని కృపలో దేవునికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా నా వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించే విషయంలో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యముని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానవ దేవుని కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దేవుని వాక్యం చేసే పనులు ఏదైతే మీరు నమ్మారో, పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, మీరు ఏదైతే నమ్మారో ఆ విషయాన్ని మేము చెప్పాం. ఆ విషయం మేము చెప్పినప్పుడు మా విషయంగా మీరు నమ్మలా. ఇప్పుడు ఎవరైనా మాటలు వింటున్నారనుకోండి, దేవుని మాటలు ఎవరి మాటలుగా మనం తీసుకోవాలి? ఇప్పుడు చెప్తున్నప్పుడు శ్రీకాంత్ గారు చెప్తున్నాడు శ్రీకాంత్ గారి మాట, రావు గారు చెప్తున్నాడు రావు గారి మాటను, లేకపోతే ఇంకొక పాస్టర్ గారు చెప్తున్నాడు ఆయన మాటను తీసుకున్నాం అనుకోండి. నిజమైన వాక్యము వినబడుతున్నప్పుడు అలా తీసుకుంటే మన జీవితం సరైన దారిలో నడిపింపబడదు, మన ఆత్మీయ జీవితం బాగుపడదు. ఎందుకనంటే వాక్యం చేసే పనులు చాలా ఉన్నాయి, వాక్యం చేసే కార్యాలు చాలా ఉన్నాయి. వాక్యం అనగా ఏంటి? ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము తీయండి, మొదటి వచనం. వాక్యం ఏమై ఉంది? దేవుడు అయి ఉండేది. ఆ వాక్యం మన మధ్యలో ఎలా వచ్చింది? 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా ఏం నివసించింది మన దగ్గర? ఆనాడు యూదుల కాలంలో, ఇశ్రాయేలీల సమయంలో ఆనాడు మాట్లాడుతున్న మాటలు, చెప్పబడిన మాటలు ఎవరివి ఏంటవి అంటే వాక్యం అంట. ఆ వాక్యం ఈ లోకానికి ఎలా రాబడిందంటే శరీరధారిగా. మరి ఈ రోజుల్లో వాక్యం ఎలా ఉంది? ఈరోజు వాక్యం ఎలా ఉంది? గ్రంథ రూపంలో మన మధ్యన ఉంది కదా. ఆనాడేమో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఈరోజు మనం చదువుతున్నాం. ఆనాడు చెప్పిన యేసుక్రీస్తు వారు లేకపోతే పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలు చెప్పిన మాటలు ఈరోజు మనం చదువుతున్నాం. వీటి ద్వారా మనకు బోధ కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ పని చేయగలదంటే, దేవుని వాక్యం దేవుని గురించి పూర్తిగా అధ్యయనం చేయగలదు. లోకంలోకి వెళ్ళి అడగమనుకోండి దేవుని గురించి, సరైన
మాట సరైన విధానము ఉండకపోవచ్చు ఎక్కువ శాతం. ఎందుకంటే నిజదేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ దేవుడు లేడని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు ఉన్నాడని చెప్పే కొంతమందిలో మళ్ళీ భాగాలుగా విడిపోయారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే దేవుడు అర్థం కాల. దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుని వాక్యం మనకి దేవుని గురించి అర్థం చేస్తుంది. దేవుని వాక్యం మనిషి జాతికి దేవుని గురించి తెలియజేయబడుస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క లక్షణాలు అర్థమవుతాయి. ఉదాహరణకి దేవుడు ఎలాంటి వాడంటే దేవుడు పరిశుద్ధుడు అని అంటాం. దేవుడు పరిశుద్ధుడు అని ఎలా చెప్పగలవు? ఆయన ఏ లోపం లేకుండా ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు? పరిశుద్ధతగా బ్రతికాడు. ఆయన నీతిపరుడు. లంచాలు ఇస్తే దొరికే వ్యక్తి లాంటి వ్యక్తి కాదైనా. లంచాలకు పడిపోయే మనిషి లాంటి వాడు కాదైనా. అందుకే చాలామంది దేవుణ్ణి ఇప్పటికీ కూడా కొనలేరు. ఇప్పటికీ కూడా ఏ మతాల్లో ఉన్నా ఏ విధ జాతుల్లో ఉన్నా దేవునికి ఏదో అర్పణ లేకపోతే కృతజ్ఞత ఇవ్వగలుగుతారు. కానీ ఎవరైనా లంచం ఇచ్చి దేవుణ్ణి మార్చగలరా? దేవుని గురించి ఆలోచించండి. ఆ దేవుని గురించి అర్థం కావాలంటే దేవుని మాటే మనకి అర్థం చేస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? దేవుని గురించంట వారికి అర్థం చేయించడానికి. తెస్సలోనికీ పత్రిక 2:13 చదివాం కదా. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం వినుట వలన మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. ఎవరు చెబుతున్నా దేవుని మాటని ఎలా అంగీకరించగలిగితే మనం మారగలుగుతామో తెలుసా? ఎలా తీసుకోగలిగితే మన జీవితం బాగుపడుతుందో తెలుసా? దేవుని మాటగా మాత్రమే. అది మనిషి మాటగా మనం తీసుకున్నప్పుడు అది ఎంత ఆత్మతో నిండిన మాట అయినప్పటికీ మనల్ని ఏమాత్రం అది కదిలింపబడదు. ఇప్పుడు ఇంత దేవుని వాక్యం ఇక్కడ వినబడుతుంది అనుకోండి, ఈ సభల్లో కానీ ఇక్కడ కానీ, సభలో కూర్చున్నవారు కానీ సభలో వింటున్నవారు కానీ ఇతరులు కానీ అక్కడ ఆ యొక్క వాతావరణంలో నిండిన వారు దేవుని మాటలు తీసుకుంటారు. చాలా గొప్పగా ఆనందంగా ఆ మాటల్లోని విలువను వెతుకుతూ తమ జీవితాలను కట్టుకుంటారు. బయట ఉన్న వాళ్ళు దేవుని మాటని ఏదో అనాలోచనతో వింటూ లేకపోతే మామూలుగా ఉన్నవాళ్ళు దేవుని మాటను అలా తీసుకోగలరా? అర్థమవుతుందా? అంటే దేవుని మాట మనకు అర్థం కావాలన్నా మనల్ని అర్థం పట్టించేగా మన దేవుని పక్షాన జాగ్రత్తగా బ్రతకడానికి మనకి విలువను నేర్పించాలన్నా మనం వాక్యానికి విలువనివ్వాలి. అప్పుడు మన జీవితంలో వాక్యం ఏం చేస్తుందంటే పని జరిగిస్తుంది, మనల్ని తీర్చిదిద్దుతుందంటే ఎలా అని ఒకసారి ఆలోచించగలిగితే మనం వాక్యం వినడం వలన ఏం జరుగుతుందో తెలుసా? దేవునిలో మనం మారగలం. మొదటగా మనం వాక్యం వినే కదా ఇక్కడ వచ్చాం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా ఏం చేశాడు? ఆయన యేసుక్రీస్తు మాట ద్వారా దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే గొప్ప పని ఏంటో, ఆ వాక్యం చేసే పని ఏంటో తెలుసా? దేవుని మాట మన జీవితంలో జరిగించే పని ఏంటో తెలుసా? మనల్ని తిరిగి జన్మింప చేస్తుంది. ఏమంటే బ్రతుకుతున్న మనిషి, భూమి మీద నడయాడుతున్న మనిషి, కాలంలో జీవితంలో ముందుకు వెళ్తున్న వ్యక్తి మళ్ళీ బ్రతకడం ఏంటని అడిగితే, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక ఆలోచనల సంచారపుతో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు అర్థం కాలేదనుకోండి, జన్మ అంటే అర్థం కాదు. శారీరకంగా భూమి మీద మనం పుట్టి ఉండొచ్చు. శారీరకంగా మనం పుట్టి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60, 70 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. కానీ ఆ జీవితకాలం
దేవునిలో పుట్టిన జీవితకాలం కాదు. ఎప్పుడైతే వాక్యం నీకు వినపబడుతుందో నీ జీవితం ఏమవుతుందో తెలుసా? జన్మింపజేస్తుంది నిన్ను. ఎలా? ఒకసారి పుట్టావు కదా, బ్రతుకుతున్నావు కదా, ఇది జన్మ కదా? జన్మే. కానీ అది శారీరక జన్మ, ఇది ఆత్మీయ జన్మ. నిన్ను నడిపించేది, నిన్ను బ్రతికించేది, పరలోకం తీసుకెళ్ళగలిగేది, మరొక లోకానికి నడిపించేది శారీరక జన్మ ఉపయోగపడదు. శారీరక జన్మ నిన్ను పరలోకానికి, దేవుని యొద్దకు నడిపించదు. కానీ శారీరక జన్మ ఉండాలి. శారీరక జన్మే కాకుండా మానసిక ఆత్మీయ జన్మ అనేది మనకు అవసరం. యోహాను సువార్త తీద్దాం, 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. ఎలా జన్మించాలంట? జన్మించారా క్రైస్తవులు? దేవుని నమ్మిన వారు, ఇదిగో కూర్చుని మాటలు వింటున్నవారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నవారు ఎవరో తెలుసా? వాళ్ళు జన్మిస్తారంట. దేవుని వాక్యం చేసే పని నిన్ను జన్మింపజేస్తుంది. నిజమే, మనం అందరం కూడా బాప్తిజం పొందాం కదా, మనం జన్మించాం. జన్మించకపోతే అదేంటండి, మేము ఆల్రెడీ పుట్టాం కదా, మళ్ళీ జన్మించడం ఏంటి అని అంటే, మీరు ఆత్మీయంగా జన్మించకపోతే దేవుడు నీకు పూర్తిగా అర్థం కాడు. ఆ అర్థం చేయడానికి మొదటగా నీలో కలిగించే కార్యం ఎవరు చేశారంటే దేవుని వాక్యం. ఎవరో చెప్పుండొచ్చు, పాస్టర్ గారు చెప్పుండొచ్చు, ఇరుగు పొరుగు వారు చెప్పుండొచ్చు, ఎవరో క్రైస్తవ పరిశుద్ధులు చెప్పుండొచ్చు, ఇంకొకరు చెప్పుండొచ్చు. కానీ వారు చెప్పిన మాట వారిది కాదు. ఒకవేళ వారిదైతే నిన్ను రక్షించదు, నిన్ను జన్మింప చేయదు. ఈ శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఆ శక్తి దేవుని వాక్యానికి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే జన్మింపజేస్తుంది. పని చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వింటున్నప్పుడు ఈ పరిశుద్ధమైన వాక్యం మన జీవితాలు ఏం చేస్తుందో తెలుసా? జన్మింపజేస్తుంది. ఎలాగో తెలుసా? ఒకప్పుడు జీవిస్తున్న పాడు జీవితం, చెడు జీవితం నుండి నిన్ను కొత్తగా మలుస్తుంది. ఈ వాక్యానికి ఉన్న శక్తి చూడండి, ఈ వాక్యానికి ఉన్న బలం చూడండి. ఇంకా ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటో చూద్దామా? చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూద్దామే. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు ఏ శక్తి ఉంది? ఏది రక్షించే శక్తి ఉంది? ఏం రక్షించే శక్తి ఉంది వాక్యానికి? ఆత్మలను రక్షించే శక్తి ఉందంట. శరీరాన్ని కాపాడే శక్తి ఎవరికి ఉంది? డాక్టర్లకు ఉంది, కొంతవరకు దాటి లేదు. ఒకవేళ ఆ వ్యాధి నిర్ధారణ అవుతే దానికి మందులుంటే ఇచ్చి తగ్గించగలడు అంతే. కొన్ని వ్యాధులు తగ్గించలేనివి కూడా ఉన్నాయి. శరీరానికి ఒకవేళ ఏదైనా నష్టం చేకూరుతుంటే దాన్ని చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగం ఉంది, కానీ ఆత్మను రక్షించడానికి ఎవ్వరూ లేరండి. అందుకే దేవుని మాట మన ఆత్మలను రక్షించడానికి దేవుడు చేకూర్చుకున్న గొప్ప పని దేవుని వాక్యం ద్వారా. ఈరోజు మనం ఆత్మీయంగా బలపడుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, మన జీవితాన్ని కట్టుకుంటున్నాం, నీతిపరంగాను వాక్యపరంగాను, లేదా దేవుడు అనుకున్న ఒక కోణంలో మనం వెళ్ళగలుగుతామంటే కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మను ఆ విధంగా నడిపించిన కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటుంటాం, మనమేమో అనుకుంటాం. వాక్యం, దేవుని వాక్యం మనల్ని అలా నడిపిస్తుంది. ఏం తెలుసండి మనకి? ఒకవేళ దేవుడు అంటే ఏదో నమ్మం, వచ్చాం, రక్షణ పొందాం, దేవుని విషయాలు చదవకుండా, దేవుని గురించి అర్థం కాకుండా, దేవుని గురించి మనకి తెలియకుండా ఎలా బ్రతకాలో మనకి ఎలా తెలుస్తుంది? అది చెప్పేది ఎవరు? దేవుడే కదా. అదే దేవుని మాట, దేవుని వాక్యం. దేవుని మాట అనొచ్చు, దేవుని వాక్యం అనొచ్చు.
మనల్ని రక్షించడానికి, మన ఆత్మను కాపాడడానికి. ఆత్మ ఏమైపోద్ది? ఆత్మ ఏమైపోద్ది కాపాడకపోతే? నరకానికి వెళ్ళి వేదన పడుతుంది. ఎంతమంది చనిపోలేదు భూమి మీద? ఎంతమంది చనిపోబోతున్నారు భూమి మీద? చెప్పలేము. ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి తన జీవితం మీద, తన ఆత్మ మీద, తన శరీరం మీద శక్తి తనకి లేదు. ఎందుకని? అది దేవుడిచ్చింది. ఇది ఎలా తెలిసింది మనకి? వాక్యమే చెప్పింది. మొదటి మానవుడు ఎలా పుట్టాడు, తన జీవితంలో ఏం జరిగింది, అసలు లోకంలో పాపం ఎలా ప్రవేశించింది, ఆ పాపాన్ని అధిగమించడానికి దేవుడు మనకి ఏ సహాయాన్ని ఇచ్చాడు, ఇవన్నీ ఎలా అర్థమైనాయి? వాక్యం ద్వారా. అలాగే నీ ఆత్మ రక్షించడానికి దేవుని వాక్యం దోహదపడుతుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. దేవుని వాక్యం మనకు చేసే కార్యము ఏంటనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం ఎలాంటిదంటే సత్యమైందంట. సత్యమందు వారిని ప్రతిష్ఠ, ఎవరైతే దేవుని నమ్ముతున్నారో, ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తున్నారో వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు. ఎలా? ఏ విధంగా ప్రతిష్ఠ చేయబడాలి మనం? ఏ విధంగా మార్చబడాలి మనం? చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను ఎలాగా పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యం వలన ఏది పవిత్రపరచబడుతుంది? ఈ లోకంలో ఉన్న సమస్తము. అంటే మన వాక్యం వినడం ద్వారా మనం ఏం కాపాడుతున్నాం చెప్పాలి. దేవుడు వాక్యం చేస్తున్న కార్యం ఏంటి? మనల్ని పవిత్రపరుస్తుంది. చూడండి, ఇంతకుముందు మనం ప్రార్థన చేసుకునే ముందు ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా దోషంలు ఉన్నాయేమో నాయన క్షమించని అడగండి అని అంటామా? అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పలేము మన జీవితంలో. అదేంటండి, వాక్యం వింటున్నారు కదా మళ్ళీ ఎందుకు పడిపోవాలంటే చెప్పలేమండి. లోకము అలాంటి సాధనంగా చేసుకున్నాడు. ఎవరంటే సాతాను. దాని నుంచి మనల్ని విడిపించడానికి ఒక పరికరంగా ఆపరేషన్ చేయాలనుకోండి, ఏం కావాలి? డాక్టర్ గారికి కత్తి, ఆపరేషన్ చేసే బ్లేడు, లోపల కత్తులు కావలసిన వాటికి ఉంటాయి కొన్ని, అవన్నీ ఉండాలి కదా. అది లేకపోతే లేదండి మామూలు కొబ్బరికాయ కొట్టుకుని గడ్డితో చేస్తానంటే అవ్వదు. అలాగే నీ ఆత్మను రక్షించడానికి, నీ జీవితాన్ని కట్టడానికి, పరిశుద్ధపరచడానికి కారణము చేసే పని ఎవరంటే దేవుని వాక్యం. అందుకే ప్రతి వారమే కాదు, రోజు కూడుకోమంటాడు దేవుడు. ఎప్పుడు దేవునితో అనుసంధానంగా దగ్గరగా మనం జీవితం బ్రతుకుతామో మన జీవితంలో ఈ పవిత్రత అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని మాటకి దూరంగా వెళ్తామో, పక్కకు వెళ్తామో, మనలో పరిశుద్ధత, పవిత్రత అనేది పక్కకు వెళ్ళిపోతుంటుంది. కారణం ఏంటో చెప్పనా? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. మనం ఎవరితో సహవాసం చేస్తే మనకేమొస్తాయి? అవే బుద్ధులు వస్తాయి. నిజమా కదా? మన సామెత ఒకటి ఉంది, లోకం సామెత. ఏంటది? చెప్పండి. 6 మాసాలు సహవాసం చేస్తే. ఎందుకని అంటే సహవాసం మన జీవితాన్ని ఏం చేస్తుంది? బాగా ప్రభావితం చేస్తుంది. వినండి, సహవాసం అనేది మన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితం చెయ్యాలంటే, నీ జీవితం బాగుపడాలంటే పరిశుద్ధత, పవిత్రత, ఈ లక్షణాలు, నీతిమత్వం, ఈ లక్షణాలు మన జీవితంలో రావాలంటే మనం ఆ లక్షణాలు కలిగిన వాడితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆ లక్షణాలు కలిగిన వాడు మనుషులు వెతకమనుకోండి కష్టం. ఏదో ఒక క్వాలిటీ ఉండొచ్చు, మరొకటి ఉండదు. ఇంకోటి ఉండొచ్చు, ఇంకొకటి ఉండదు. కానీ దేవుని దగ్గరకు వచ్చామనుకోండి, సమస్త ప్రతి విషయంలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే
దేవుని దగ్గర ఉంటాయి. అందుకే దేవుని వాక్యం నాకు వేపిస్తుంది. అదే మనం చదువుతాం కదా, ఏమని? గలతీ 5:22లో ఏం చదువుతాం? ఆత్మఫలం ఏమనగా చదువుతామా? అన్నీ సంపాదించుకోండి. ఎవరు చెప్తారు? లోకం చెప్తుందా ఇది? కొన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు చెప్పగలరా ఇవి? వాళ్ళకి ఎక్కడ తెలుసండి దేవుడు చెప్పకపోతే? వాడికి ఎక్కడ తెలుసండి దేవుడు? ఒకవేళ ఈ వాక్యము దేవుడు ఇవ్వకుండా మనం ఏదైనా తెలుసుకోగలమా? ఏమీ లేదు. అంతెందుకండి, మనిషి జన్మ గురించే తెలుసుకోలేము. మనిషి జన్మ గురించి పోనేదో ఒక ఆయన ఎవరో రాసుకొచ్చేసారు. ఏంటి? అంతకుముందు పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడు కూడా తొలగించారు కొన్నట్లో, కోతి నిండి మనిషి వచ్చాడని. నిజమైపోద్దా? ఇప్పుడు రాను రాను సైన్స్ అభివృద్ధి చెంది అది తప్పని పక్కకు పెడతాం మొదలుపెట్టారు. మరి ఆత్మను కాపాడగలిగే, ఆత్మను జన్మింపచేసే శక్తి లోకంలో ఎవరికి ఉంది? లేదు కదా. అందుకే ఈ దేవుని మాట మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, మన జీవితాన్ని కడుతుంది. ఎక్కడ కట్టాలి జీవితాన్ని? ఒక ఇల్లు అనుకోండి, భూమి మీద కడతాం. ఒక ఆఫీస్ అనుకోండి, మరొక ప్రాంతంలో కడతాం, భూమి మీదే. ఏమండి? ప్రతిదానికి కట్టడానికి కానీ ఇంకొకటి దాని, ఒక వాహనం ఉందనుకోండి, ఆ చాసెస్ మీద, చక్రాల మీద కడతారు. అంతే కదా. కానీ అవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితం. దాన్ని కట్టేది మనుషులకి అధికారం, అవకాశం లేదు. ఎవరికి ఉంది అవకాశం అంటే, ఎవరు చేయగలరంటే దేవుడు. నువ్వు నమ్ముతున్నా నిన్ను కాపాడగలిగే శక్తి కలిగిన దేవుడు నీ జీవితాన్ని, నీ ఆత్మను రక్షించగలడు. అప్పుడు నీకేంటి అర్థమవుతుంది? నువ్వంటే అర్థం చేసుకోవాలంతకాలం నువ్వు నీకు అర్థం కావు. చాలామంది అంటారు నేనేంటో నాకే తెలీదు డైలాగులు. నువ్వేంటో నీకే తెలియనప్పుడు నువ్వు ఇంకొకరి గురించి ఏం తెలుసుకోగలవు? అసలు దేవుడు నీకు అర్థమైతే నువ్వేంటో అర్థమవుతుంది నీకు. నేను ఎంతో పిచ్చివాడినో నాకే తెలియదంటే నువ్వు పిచ్చోడు నీకు తెలియకపోవడం ఏంటి? నీవు దేవుడి గురించి అర్థం చేసుకోగలిగితే, దేవుడు నీకు అర్థమైతే, దేవుని మాట నీకు అర్థమైతే నీ జీవితం పిచ్చితనంగా ఉండదు, లోకం పోకళ్ళలో వెళ్ళదు. ఇంకా చూద్దామా? దేవుని వాక్యం ఇంకేం చేయగలదు అని అడిగితే చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ప్రబలమై వ్యాపించును. దేవుని వాక్యానికి ఏముందంట? శక్తి. ఏ శక్తి? ఏ శక్తి అంటే బలముగా వెళ్ళగలిగే శక్తి ఉందంట. ఇక్కడ అదే చెప్తున్నాడు. చదవండి మళ్ళీ మాట. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఎవరి మధ్య వ్యాపించింది? జంతువుల మధ్య, కట్టడాల మధ్య, లేకపోతే ఆవరణాల మధ్య బలముగా వ్యాపించగలిగే శక్తి దేవుని వాక్యానికి ఎక్కడుందో తెలుసా? మనుషుల్లో, ఆత్మల్లో. చూద్దాం. అదే అపోస్తుల గారు 6వ అధ్యాయం 7వ వచనంలో చూద్దామా? ఇక్కడ చెప్తాడు చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బాగా విస్తరించెను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసములకు. అంటే అర్థం ఏం చెప్పనా? శక్తి ఎంత ఉందో చూడండి దేవుని వాక్యానికి. ఆనాడున్న కార్యక్రమాలు, పరిస్థితులు మీరు గమనించగలిగితే, ఉద్దేశాలు తెలుసుకోగలిగితే, ఆనాడున్న చరిత్ర మీకు అర్థమైతే, ఆ సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ఇంత శక్తి ఉందా అని మీరు అడగగలరు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు వేరు, అప్పుడున్నది వేరు. రాజరిక పాలన అప్పుడు వేరు. ఎవరైనా కాదంటే ఏం చేయాలి? అంతే, హతమే, మరొక మాట లేదు. ఈనాడంటే ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాస్వామ్యం ఎంతో కొంత, ఇప్పటికీ కొన్ని తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, అది పక్కకు పెడితే ఎక్కువ శాతం మనుషుల ఆలోచనలో చూస్తే మనం ఏమైపోతామంటే నాశనానికి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని మాట విన్నవారంట ఏమవుతున్నారు? చేర్చబడుతున్నారు. ఎక్కడికి అంటే ఎలా వ్యాపించిందో చూడండి దేవుని మాట వారి మధ్య.
అంతెందుకండి, మన ప్రాంతం చాలామంది దేవుని నమ్మని వారు ఉన్నారు. అయినా ఈరోజు దేవుని మాట ఎలా వినబడుతుంది? బలముగా వినబడుతుంది. ఎందుకు వినబడుతుంది? వాళ్ళని రక్షించే కార్యక్రమం, వాళ్ళని కాపాడే కార్యక్రమం ఎవరు తీసుకున్నారు? నువ్వు తీస్తే వాళ్ళని రక్షించేయగలమా? ఇతరులను రక్షించేయగలమా? లేదే. మరి ఎవరికి ఉంది? దేవుని మాటకి. చూసారా దేవుని మాట శక్తి ఎంత ఉందో? దేవుని మాట తెలుసా? దేవుని మాటకి తెలుసా ఈ లోకపు పరిస్థితి? దేవునికి తెలుసా ఈ లోకంలో ఉన్న పరిస్థితి? నీకు నాకు తెలుసా? ఏ ప్రాంతం పరిస్థితి ఏంటో, ఏ మనుషుల్లో ఉన్న ఆలోచనలు ఏంటో, ఏ మెదడులో మెదులుతున్న మాటలేంటో ఎవరికి తెలుసు? నీకు నాకునా? దేవుని వాక్యానికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ఆ మాట కట్టడానికి శిథిలమైపోతున్న శరీరాలని, శిథిలమైపోతున్న హృదయాల్ని, కబలించిపోయిన హృదయాన్ని కూడా పట్టి నిలబెట్టగలిగే శక్తి దేవుని మాటకు ఉంది. శరీరం కుళ్ళిపోయింది అనుకోండి, ఉదాహరణకి డాక్టర్లు ఈ కొన్ని వరకు చేయగలరు. హృదయం పాడైపోతే దాన్ని కట్టేవాడు ఎవడు? హృదయాన్ని పాడైపోతే దాని యొక్క రోగాన్ని నయం చేసేవారు ఎవరున్నారు? దేవుడు తప్ప. చూసారా ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. మనం పట్టుకు తిరుగుతున్నాం, దీంట్లో ఇంత శక్తి పట్టుకున్నాం, చేతిలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా దీన్ని తెరిచి ఆ శక్తిని మనం తీసుకోవట్లేదు. ఎందుకని? విలువ అర్థం కావట్లేదు. దేవుని వాక్యంలో ఉన్న విలువ మనకి అర్థం పట్టట్లేదు. ఎవరికి? ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే ఉండడం చాలా చింతించదగ్గ విషయంగా మనం ఆలోచించండి. మనం ఎంతసేపు వాక్యం చదవగలుగుతాం? రోజుకి ఒక్కసారైనా తీసి బైబిల్ మాటని చదివి దేవుని గురించి కొంచెం అర్థం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్కువ శోధన ఎప్పుడు తయారైంది తెలుసా? ఇప్పుడున్న ప్రాచీన బాగా ఇప్పుడున్న నూతన యుగంలో బాగా ఎక్కువైపోయింది. ఏంటి? మన చేతిలో ఏముంటుంది ఎక్కువ? సెల్ ఫోన్ అంటే పర్వాలేదండి, ఫోన్ అది. హెల్ అంటే ఎక్కడ పడేద్ది? నరకంలో పడేసి ఫోన్ ఉంది. అది మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంది? అక్కడ కూర్చుని ఆ పక్కనే జారి కింద పడ్డది అనుకోండి, ఫోన్ పడిపోయింది, ఎక్కడ ఫోన్ చేయండి. నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కడికో వెళ్తే అక్కడ ముసలాయిని అడుగుతున్నారంట, ఎవరో ఇద్దరు వచ్చారంట అక్కడ సముద్రం పక్కనే. ఆయన అంటున్నాడు, నేను తీయలేదాయా, నేను ఏదో గేదెలు కాసుకోవడానికి వచ్చాను, వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో తెలీదు, నా దగ్గర వచ్చి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, నా సెల్ ఫోన్ దొబ్బేసో నీ మీద కేసు పెడతామని. అంటే దానికోసం ఎంత ఆతురత ఉంటుందో. బైబిల్ గురించి ఆదివారం వచ్చేటప్పటికి పర్లేదులే, బైబిల్ ఫోన్లో చూసుకుంటాం, ఫోన్లో చూసుకుందాం, వెళ్ళిపోతాం చర్చికి. ఈ బైబిల్ మాత్రం ఎక్కడ ఉంటుందంటే ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఓ ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి రమ్మన్నా ఇది రాదు, తీయమన్నా మనల్ని తీయం చాలామంది. ఎందుకని? ఈ అవసరత, దీనికి ఉన్న శక్తి, వాక్యంగా ఉన్న ఆ యొక్క గొప్పదైన స్థానం మనం తీసుకోవట్లేదు. కానీ మనుషుల జీవితాలని కట్టగలిగే స్థానం వాక్యానికి ఉందండి. పోగొట్టగలిగే స్థానం సెల్ ఫోన్లకి, లేకపోతే మనకున్న ఏదైనా లోక పరిస్థితులకి అన్నిటికీ ఉన్నాయి. ఏమంటే మరి ఏదండి, ఫోన్లో నేను వాక్యం వింటానండి, అబ్బాబా మంచిదే, ఎంతసేపు వింటావు? అసలు వినేటప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్గా వింటావా? ఎక్కడండి? ఒకప్పుడు సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో పోయి ఏదైనా ఒక అరగంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు వినేవారు అనుకోండి. ఇప్పుడు ఏం కావాలి తెలుసా? షార్ట్స్ కావాలి, ఇలా గిండుతూనే ఉంటారు. ఆ షార్ట్స్ వచ్చి వాక్యం కూడా ఎలా ఉండాలంటే తక్కువ టైం ఉండాలి. ఎక్కువసేపు చెప్పేస్తున్నారు ఈయన. ఏంటది? ఎక్కువసేపు చెప్పేస్తున్నారు. దేనికి అలవాటైపోయారు? షార్ట్ టైంకి. దేవుడి ఆశీర్వాదం కూడా షార్ట్ ఉందనుకోండి, బాగుంటుందా? అబ్బాయి ఆశీర్వాదం మాత్రం ఎంత కావాలి? మొత్తం అసలు ఆకాశపు వాక్యంలో విప్పి నీ జీవితాలను, నీ కుటుంబాలను ఆశీర్వదించగా, అమ్మ బాబోయ్ అలాంటిది కావాలి. ఆశీర్వాదం అయితే అలా కావాలి. కానీ దేవునితో బ్రతుకు షార్ట్ టైం, దేవుడిని నేను దీవించిన కాక అయిపోయింది, వాక్యం వెళ్ళిపోయింది. ఇదేనా జీవితం అంటే? దేవుని వాక్యం నీతో మాట్లాడాలన్నా, నిన్ను బలపరచాలన్నా, సిద్ధపరచాలన్నా, స్థిరపరచాలన్నా నువ్వు సమయాన్ని పెడితే దేవుడు వాక్యం చేసే పనులేంటో మనం చూస్తున్నాం.
ఎంత శక్తి కలిగినయో. మరొక మాట కూడా చూద్దాం. బలంగా మన జీవితంలో వాక్యం ద్వారా ఏం జరుగుతుందంటే విజయాన్ని చేకూరుస్తుంది. ఆ రోజు అనేక మంది రక్షణ పొందారు. చాలా కష్టమైన ప్రాంతం అండి అది, కష్టమైన పరిస్థితులు అండి అవి. మీరు చరిత్రలోకి వెళితే అర్థమవుతుంది. మనం బ్రతుకుతున్నట్టు కాదు, అక్కడ సామాన్యంగా ఉన్నట్టు కాదు. మీకు ఒకసారి అప్పుడప్పుడు రుచి చూపిస్తున్నారు ప్రకటన గ్రంథం నేర్చుకుంటున్న విషయాల్ని. ఆ ప్రాంతంలో ఎలా ఉండేవి అంటే చుట్టూ అన్నీ దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులే, ఆ సంబరాలే. ఆ మధ్యలో జీవించేవారు యూదులు. వాళ్ళు ఆరాధించడానికి మామూలు బయట అక్కడ ఇలా మనం పెట్టుకోవడానికి అవకాశం లేదు. గుహల్లోనూ వెళ్ళి ఆరాధన చేసుకుంటే వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? రాజులు, ఆ టైంలో ఉన్న అధికారులు గుహం బయట వచ్చి వాళ్ళందరూ సైనికుల నుంచుని రాడు పట్టుకేసి మూసేవారంట. లోపల వీళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు, వీళ్ళు మూసేవారంట. వాళ్ళు ఎంతకాలం లోపల ఉంటారో అప్పటి వరకు బయట కూర్చోవాలి. ఒకవేళ రాడు మూయకపోయినా అక్కడ బయట గేటు దగ్గర కూర్చునేవారంట. ఎవడన్నా వచ్చాడా పొడిచి చంపేయటం. ఒకవేళ భయపడి లోపల ఉండిపోయాడు అనుకోండి, ఎంతకాలం ఉంటాడో అంతకాలం చచ్చే వరకు అక్కడ ఉండేవాడంట. చనిపోయి అంటే ఎంత పరిస్థితితో చూడండి, ఎంత దయనీయమైన కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళ విశ్వాసాన్ని జీవితాన్ని కొనసాగించారు. మనకైతే ఆ సమయంలో మారారు వాళ్ళు. నేను చెప్పేది అది అర్థమైందా? ఆ సమయంలో రక్షణ పొందారు వాళ్ళు, ఆ సమయంలో దేవుని అంగీకరించారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎంత బలమైందో వాళ్ళకి అర్థమైంది. మనకి అర్థమవుతున్నా అర్థం పట్టనట్టు బ్రతుకుతున్న జీవితాలు మనవి. చూద్దాం మరొక మాట. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. దేవుని విత్తనం, క్షమించండి, ఒక విత్తనంలా పనిచేస్తుందంట. దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందంట? విత్తనంలా. మనం అనుకుంటాం ఎన్నోసార్లు చెప్తున్నానండి, మారట్లేదండి. ఎన్నోసార్లు చెప్తున్నానండి, అర్థం చేసుకోవట్లేదండి. కానీ ఇప్పుడొకప్పుడు మొలకొస్తుంది. ఒక వ్యక్తి పగలు పని చేసుకుంటున్నాడు, రాత్రి పడుకుంటున్నాడు, పగలు పని చేసుకుంటున్నాడు, రాత్రి పడుకుంటున్నాడు. కానీ ఎప్పుడు వెతుకుతుందో ఆ మొక్క ఆ స్థానం తెలీదు. ఈ మధ్యనట్టు కెమెరాలు వచ్చి ఏ టైం నుంచి ఎంతవరకు ఎదుగుతుందో అని తీస్తున్నారు. అది కూడా మనం చూడగలమా కూర్చుని మన కంటితో? కెమెరా పెట్టేసి వెళ్ళిపోతున్నాం, కానీ అది స్పీడ్ మూమెంట్లో పెట్టుకుని చూస్తున్నాం. తర్వాత అంతేనా? దగ్గర కూర్చొని చూడగలమా? తెలుసా మనకి లోపల నుంచి ఏ శక్తి తీసుకుంటుంది భూమిలోంచి? ఇది తెలుసా? కానీ దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా అంట? విత్తనం లాంటిదంట. ఏ విత్తనం అంటే నీ జీవితాన్ని కట్టే విత్తనం, నీ బ్రతుకుని నిలబెట్టే విత్తనం లాంటిది. ఒక విత్తనం, ఫలాలిచ్చే విత్తనం ఎంత ఉపయోగపడుతుందో మనకి. ఈరోజు ఒక కొబ్బరి చెట్టు అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు. అందుకే ఎక్కువ పర్యావరణాన్ని పరిరక్షించేవి ఏంటంటారు ఎక్కువ? చెట్లు అంతేనా? మన జీవితాలు రక్షించేది ఏంటో తెలుసా? వాక్యం. ఆ విత్తనం ఎలా అయితే ఈ పర్యావరణాన్ని కాపాడుతుందో మొక్కలో, ఈ వాక్యం నీ ఆత్మను కాపాడుతుంది. తెలియకుండానే అది ఎదిగి నీ జీవితంలో ఫలవంతంగా నిన్ను నిలబడుతుంది. అంటే ఈ వాక్యానికి శక్తి ఎంత ఉందండి? కనబడకుండా నీ జీవితాన్ని బాగుపరచగలవు. చాలామంది సాక్ష్యాలు వింటుంటాం మనం. చచ్చిపోదాం అనుకున్నానండి, ఇంకెందుకు అనుకున్నానండి, దేవుని మాట ఒకటి పట్టుకున్నదండి, అలా వెళ్ళిపోతున్నానండి చనిపోదామని. ఒక్క పేపర్ మీద ఒక మాట చదివానండి, నిన్ను కాపాడడానికి ఉన్నా, నువ్వెందుకు, ఏదో ఒక వాక్యం అతనికి పట్టుకుంది. వెనక్కి వచ్చాడు, దేవుళ్ళు బ్రతికాడు. ఈరోజు అనేక మంది అలాగే హోసనా మిస్టిస్, ఆయన పేరేంటి, ఏసన్న గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సువార్తలు చేసిన వాళ్ళు, చనిపోదాం అనుకున్న వాళ్ళు.
ఎందుకు పనికిరామనుకున్న వాళ్ళు, వాళ్ళకు వచ్చిన జీవితాలు ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే శక్తి ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని వాక్యం ద్వారా వారి జీవితాలను కట్టింది, వారి జీవితాలను బాగు చేసింది. అంతెందుకండి, చాలామంది శాస్త్రజ్ఞులు కొన్ని కొత్త పరిశోధనలు చేయడానికి కారణం దేవుని మాట. అవునా? చాలా విన్నాం అలాంటివి మనం. దేవుని మాట పరిశోధనలకు ఆధారమైంది. దేవుని మాట మనల్ని కాపాడడానికే కాదండి, ఆత్మను రక్షించడానికి కాదు, భూమి మీద బ్రతకడానికి. థామస్ ఆల్వా ఎడిసన్ వెలుగును కనుగొన్నాడు, లైట్ని. అతను అంటాడు, నీకు ఎలా వచ్చింది ప్రేరేపకం అంటే, నాకు బైబిల్ ఆ ప్రేరేపకాన్ని ఇచ్చింది. వెలుగు చీకటిని తరమజేయును అనే మాట నన్ను మార్చింది, ఆలోచింపజేసింది అన్నాడు ఆయన. ఏమంటే లోకంలో ఉన్న వ్యక్తులకే ఈ జ్ఞానాన్ని నొసుకుతున్న, సామాన్య వ్యక్తులకే జ్ఞానాన్ని నొసుకుతున్న దేవుని మాట దేవునితో బ్రతుకుతున్న వారికి ఇంకెలా ఉండాలి ఆలోచించండి. అందుకే ఈ వాక్యం ఎలాంటిదంటే శక్తి కలిగింది, జీవితాలను కట్టగలది. ఇంకొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఎలాంటిదంట? దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైంది. సజీవము అంటే జీవం అంటే ఏంటి, మృతం అంటే ఏంటి? మృతం అంటే చనిపోయింది, జీవం కానిదంటే బ్రతికిలేంది. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమై. అయితే ఏం చేయగలదు సజీవమైంది? చదవండి అక్కడ. సజీవమై, బలమగలదై, రెండంచులు గల. ఇప్పుడు ఖడ్గం ఏం చేయగలదంటే ఒకవేళ మనిషిని చంపగలదు, మనిషిని ఖడ్గం హతమార్చగలదు. కానీ వాక్యం అనే ఖడ్గం ఏం చేయగలదు? సజీవమై అంటే బ్రతికించగలిగినదై. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలిగిన ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును కూడానంట. మూలుగుని విభజిస్తుందంట. విభజించినంత మట్టుకు మూలుగులోనికి వెళ్ళి మాట్లాడగలదంట. కొంతమంది అంటుంటారు, దేవుని వాక్యం నన్ను పలానా వ్యాధి నుంచి రక్షించిందండి, ఇలాంటి క్యాన్సర్ వచ్చింది, అవి వచ్చింది అంటుంటారు. మనం అనుకోవచ్చు ఒకసారి, అంటే ఆ వాక్యము అక్కడ వరకు వెళ్ళి ఆ వ్యక్తి ఆ శోధనలోంచి తీసుకురావడానికి లాక్కొచ్చిందని అనుకోవచ్చు. అంత శక్తి కలిగింది దేవుని మాట అండి. దేవుని వాక్యం అనగా దేవుడే అన్నాడు కదా. ఆ కృపా సత్య సంపూర్ణై దేవుని వాక్యం ఎలా నివసించిందండి మన మధ్య? శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. దేవుని మాట అంటే దేవుడే. ఎంత శక్తి కలిగిందంటే సజీవమై ఆత్మను రక్షించగలిగింది. ఆ ఆత్మను రక్షించడానికి ఎక్కడి వరకు వాక్యం వెళ్తుందంటే ఈ చెవుల వరకు కాదు, ఆ లోపల నుంచి నరాల్లోనికి కాదు, ఈ కంటి వరకే కాదు, ఈ హృదయం వరకే కాదు, ప్రతి మూలుగు. ఎంత శక్తి ఉందండి! ప్రతి మూలుగులో లోనికి విభజించేంత మట్టుకెళ్తుందంట. మూలుగును విభజించలేము. కట్ చేస్తారు ఎలాగా? మాంసం కొట్లో ఇలా ఉన్నదాన్ని ఇక్కడికి కట్ చేస్తారు, కానీ ఇలా విభజించరు. కానీ దేవుని వాక్యం ఆ లోపల ఉన్న దానిలోనికి కూడా వెళ్ళగలిగే అంత శక్తి కలిగింది అంటున్నాడు. ఎందుకనంటే మానవ జీవితంలో ఆ భాగం చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితంలో ఆ భాగం చాలా ప్రాముఖ్యమైనది. రక్తం ఎక్కడ పుడుతుంది? మూలిక నుంచే. ప్రాణానికి ఆధారం ఏంటి మనిషికి? రక్తం. చూసారా ఎంత డీకోడింగ్ ఉందో, ఎంత లోపలికి తీసుకెళ్తున్నాడో దేవుడు. దేవుని వాక్యం ఏం చేయగలదంటే సజీవమై చురుకుగా ఎంతటిలోనికైనా వెళ్ళి నిన్ను బ్రతికించగలదు. బ్రతికించడం అంటే ఆత్మీయమైన బ్రతుకులో. ఇంకా
ఇంకెలా పనిచేస్తుందో తెలిసి దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23 29. బండను బద్దలు చేయు సుత్యవంతిది కాదా? అంతకుముందు వచ్చిన లైన్ చదవండమ్మా. నా మాట ఎలాంటిదంట? ఆయన మాట, దేవుని వాక్యం ఎలాంటిదంట? అగ్ని వంటిది. అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. దేవుడు మాట అగ్నిగా ఉంటే ఏం దహిస్తుంది? మనల్ని దేవుని మాట ఏం దహిస్తుందో తెలుసా? మనలో ఉన్న దోషాలను, మనలో ఉన్న పాపాలను. ఎలా అంటే అగ్నిలా దోషాలు తీసివేస్తుంది. అగ్నిలా మనలో ఉన్న పాపాన్ని కడిగి మంట పెట్టి, మనం మంట ఎప్పుడు వేస్తాం? చెత్త అంతా పెరిగిపోయింది అనుకోండి, తుడిసేసి ఏం చేస్తాం? మంట పెట్టేస్తాం. అంటే మనలో ఉన్న చెత్త అంతా పోగొట్టి ఏం చేస్తాడు దేవుడు? మంట పెడతాడు. ఎలా? దేవుని వాక్యంతో. అంతేకాదు కింద ఏమన్నాడు? సుత్తెవంతిది కాదా? సుత్తి ఏం చేస్తుంది? ఇప్పుడు సుత్తితో అయినా ఒక ఇనప వస్తువు ఉందనుకోండి, దాన్ని వంగొట్టాలనుకోండి, మన చేతితో కొడితే రాదు, చేతితో వంగితే రాదు. కానీ సుత్తితో కొట్టినప్పుడు అది ఏం చేస్తుంది? వంగుతుంది. చేతితో పెట్టినప్పుడు వంచిన శక్తి కూడా మందే, సుత్తితో కొట్టినప్పుడు కూడా శక్తి ఎవరిది? మందే. కానీ రెండట్లో ఒకటే పర్యవసానం లేదు. ఎందుకు? సుత్తి ద్వారా అక్కడ కార్యం జరుగుతుంది, అంటే కొంచెం పర్యవసానం జరుగుతుంది కదా, పని జరుగుతుంది కదా. అలాగే సుత్తిలా పనిచేస్తుందంట. అంటే నీ శక్తి నిన్నేం చేయలేదు? నీ శక్తి, నీలో ఉన్న ఆత్మ నిన్నేం చేయలేదు? కాపాడలేదు, రక్షించలేదు, మలచలేదు. మరి దేవుడు వాక్యము సుత్తెలా నీ మీదే వస్తుందంటే దాడి చేస్తుంది, కొడుతుంది. అప్పుడప్పుడు రే తప్పు చేస్తున్నావు, టక్ మన కొడుతుంది, సరి చేస్తుంది. ఏదో చేస్తున్నావు, టక్ మన కొడుతుంది, సరి చేస్తుంది. పంపులు ఉన్నది, దాన్ని రేకు ఉందనుకోండి, ఏం చేస్తాడు అతను? పని చేసి అతను దాని మీద పెట్టి సుత్తితో కొడతాడు సరి చేయడానికి. మీకు ఎప్పుడన్నా అందాక, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటాయి, అన్నం వండుకునే పాత్రలు ఉంటాయి కదా, సొట్టపడిందంటే ఏం చేస్తారు మీరు? ఏదో సుత్తించుకుని, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చుకుని, సుత్తి లాంటిది ఏదో వస్తువు కొడతారు కదా, సరి చేస్తారు. దేవుని వాక్యం కూడా మనల్ని సరి చేస్తుంది. అంత శక్తి నీకు లేదు, నీ ఎదుటిన్న వ్యక్తికి కూడా లేదు. అలాంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఎంత గొప్పదండి దేవుని మాట. ఎలా ఆలోచిస్తుంటే ఎన్ని 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 విషయాలు వచ్చినాయి మనకు చూస్తే. దేవుని వాక్యం మనల్ని ఎంతగా నిలబెట్టుతుందో చూడండి. దేవుని వాక్యం ద్వారా మనకేం జరుగుతుంది? దేవునిలో జననం జరుగుతుంది, జన్మిస్తున్నాం మొదటగా చూసాం. రెండవది ఏం చూసాం? దేవుని ద్వారా, ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం కదా. మూడవది ఏం చూసాం? పవిత్రపరచబడుతున్నాం, పవిత్రులుగా చూపెట్టబడుతున్నాం. లోకంలో పవిత్రులు వీళ్ళు అనే దేవుడు ఒక ముద్ర వేశాడు మనకి. ఎలా అంటే దేవుని వాక్యం ద్వారా. దాన్ని ఫాలో అవుతున్నాం, దాన్ని అవలంబిస్తున్నాం, దాని ద్వారా మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు ఇంకా ఏంటంటే బలంగా విజయాన్ని సాధించగలుగుతాం దేవుని వాక్యం. అనేక మంది రక్షించడానికి నీకు శక్తి చాలదు. అనేక మంది పాడైపోతున్న జనాంగాన్ని దేవుళ్ళలో నడిపించడానికి మనకున్న బలం సరిపోదు. ఎవరికి ఉందంటే దేవుని వాక్యానికి ఉంది. ఇంకా అది వస్తే ఇంకేంటంటే విత్తనంలో ఫలించేది. మనం ఒక మాట అనేసి వెళ్ళిపోయాం చూడండి. మనం మంచి మాట కన్నా చెడ్డ మాటలు బాగా ఫలిస్తాయి. ఉదాహరణకి ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాట పట్టుకుని ఎంతకాలం ఉంటాం? అసలు ఆ మాట నువ్వు అన్నావు నన్ను, ఆ మాట నువ్వు అన్నావు నన్ను, అదే తీరుతుంటుంది. మంచి మాట నవల చేసావులే. కానీ దేవుని వాక్యం మంచి మాటలు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఫలింపజేస్తుందంట. దేవుని వాక్యం మంచి మాటలా నిన్ను ఫలింపజేస్తుందంట. అది నీలో విత్తనాన్ని పుట్టిస్తుంది, నీలో
ఫలవంతము తేబడుతుందంట. ఎంత శక్తి ఉందండి దేవుని వాక్యానికి. మన చేతిలో ఉన్న ఈ బైబిల్కి ఎంత శక్తి ఉందా? మూలుగును విభజించేంత శక్తి ఉందా? రక్తాన్ని ఎక్కడైతే పుట్టుకొస్తుందో, రక్తం ఎక్కడైతే తయారవుతుందో అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఉందా ఈ వాక్యానికి? ఉందండి. మనం అది గుర్తించలేకపోతున్నాం. అది గుర్తించాలనే దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకి అర్థం పట్టిస్తున్నాడు. ఇంకా విషయాలు ఉన్నాయి చాలా. ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం చూద్దాం. కీర్తనలు 119, 105వ వచనం ముగించేస్తాను. నీ వాక్యము నా పాదములకు దీపము, వెలుగై ఉన్నది. ఎలా ఉంది వాక్యం? వెలుగుగా ఉంది. వెలుగు ఎందుకు ఉపయోగపడుతుంది? వెలుగు ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? చీకటిలో నడవాలంటే మనకేం కావాలి? మనం ఏమైనా చీకటిలో బతుకుతున్నామా? రాత్రులు ఏమైనా వెలిగిస్తున్నాడా దేవుడు? లైట్ పెట్టుకొచ్చి ఇస్తున్నాడా? అది కాదు. మన బ్రతుకు చీకటిలో నడుస్తున్నప్పుడు, లోకపు అనే పాపపు చీకటిలో కొన్ని విషయాల్లో నలిగిపోతున్నప్పుడు వెలుగుగా, దీపంగా దేవుని వాక్యం ఉండి మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? సత్యమైన నిత్య మార్గంలో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకట గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. ఎక్కడంట? వెలిగిచ్చే దీపమైనట్టుందంట దేవుని వాక్యం. ఎక్కడైతే చీకటి గల హృదయం ఉందో, పాపముతో నిండిన మనసులున్నాయో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన మనస్థితులు కలిగి బ్రతుకుతున్నారో అక్కడ వెలుగునివ్వడానికంట ఉన్నదంట దేవుని వాక్యం. అయితే ఈ దేవుని వాక్యాన్ని ఎంతవరకు మనం పఠిస్తున్నాం, ఆచరిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నామో ఆలోచించు. ఎంతవరకు? రోజు చదువుతున్నామా? అప్పుడప్పుడు చదువుతున్నామా? గుర్తొచ్చినప్పుడు తీస్తున్నామా? రోజు బైబిల్ తెరిచి ఆలోచిస్తున్నామా? అట్లీస్ట్ ఒక వచనం చదివి దాన్ని హృదయంలో ఆలోచిస్తున్నామా? లేదంటే ఆదివారం మాత్రమే చర్చికి తీసుకుని వచ్చి వెళ్ళిపోయి, మన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, అన్నం పెడతానే మాత్రమే తింటున్నాడు అనుకోండి, ఇంకా ఇతర కార్యాలు ఏం చేయట్లేదు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? పర్లేదంటారా? చెప్పాలి. పిల్లలు అంతమంది ఏం చేస్తారండి అంటే, పిల్లలు అంతమంది ఏం చేస్తారండి అంటే చాలా ఉన్నాయి కార్యాలు. ఇది వెళ్ళకపోయినా ఎక్కడ తీసుకెళ్తారు మీరు? మరి తింటే సరిపోద్ది కదా. చూసారా? చిన్న విషయంలోనే ఇంత ఉన్నప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో ఫలించకుండా ఇంట్లో ఉంటే మనకి ఏదైనా ఉపయోగం ఉందా? ఉదాహరణ మాత్రమే చెప్పాను అది. అంటే వాక్యం మన ఇంట్లో ఉంటే సరిపోదు, వాక్యం మన గదిలో ఉంటే సరిపోదు, వాక్యం మన తల కింద ఉంటే సరిపోదు, అరమారులో ఉంటే సరిపోదు. అది మన మనసులోకి రావాలి. అన్నం తింటే సరిపోదు, అరగాలి. అది కూడా వద్దు కదా. అన్నం తింటే సరిపోదు, అరగాలండి. లేకపోతే అది మనకేమవుద్ది? పాయిజన్లో మారిపోద్ది, పాడైపోతాం. వాంతి తీసుకున్నప్పుడు చూడండి మనిషి ఎలా అయిపోతాడు, ఎంత శక్తిహీనంగా అయిపోతాడు. దేవుని వాక్యం అంత శక్తి కలదు. ఈ శక్తిని ఎంతవరకు ఆశ్రయించాలో దేవుడు కూడా అదే చెప్తాడు. మీరు ఎలా ఉండాలంట? దేవుని వాక్యము మీ జీవితంలో ఎలా ఉండాలంట? మీకు ఒక వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాలంటే ఆ వాక్యంలో మనం ఏం చేయాలి? నడవాలి. మన జీవితంలో ఆ వాక్యాన్ని పెట్టుకోవాలి. పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? నీతిమంతుడిగా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. వాక్యం పెట్టుకోమన్నారు కదా అని రాసేసి ఇంట్లో అక్కడ అంటించుకోవడం అని కాదు. మీ జీవితపు బ్రతుకులో పెట్టుకోవడం. నీతిమంతంగా బ్రతకమన్నాడు, పరిశుద్ధుడిగా బ్రతకమన్నాడు, నిందారహితుగా బ్రతకమన్నాడు. ఈ వీటి విషయంలో వాక్యాన్ని నిర్వహించేవారుగా ఉండాలి, ఆచరించేవారుగా ఉండాలి. ఇదండి దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యానికి ఉన్న శక్తి మీకు అర్థం కావాలి. ఈ వాక్యానికి ఉన్న బలం మీకు అర్థమవుతే మన జీవితం చాలా గొప్పగా ఉంటుంది. అలా మనం అందరము
మన జీవితాలు ఉండాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఇంతవరకు నీ వాక్యంలోని శక్తి జ్ఞానాలను తెలియజేసి మా ఆలోచనలతో మీరు మాట్లాడారు. నిజమేనా? మా హృదయాలు ఆలోచించలేదు, మా బ్రతుకులు మేము వివేచించలేకపోతున్నాం. మీ సహాయం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదిగో ఇంతవరకు మీరు మాట్లాడారని నమ్ముచు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేసి భద్రపరిచి తండ్రి, మిమ్మల్ని మీ ఎదుట మేము బాధ్యతాయుతమైన పిల్లలుగా మమ్మల్ని బలపరచమని, విన్న నీ పిల్లలందరూ నీ వాక్యంతో బలపడే భాగ్యం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఈ మాటల ప్రకారం మేము జీవితాలు బ్రతికే భాగ్యాన్ని, అటు కృపను మిమ్మల్ని మహింపరిచే అటు ధన్యత మాకు దయచేయమని క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.